జీవపుదాతనా హృదయములోనికి రా నూతన వెలుగు నూతన అనుభవము నూతన వెలుగు నూతన అనుభవము నూతన శక్తిని అందరికొసగి నూతన మార్గము చూపు నూతన శక్తిని అందరికొసగి నూతన మార్గము చూపు మహిమ కొరకై నాకు నూతన నడకను నేర్పు నీలో మహిమ కొరకై నాకు నూతన నడకను నేర్పు జీవపుదాతనా హృదయములోనికి రా నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నూతన వెలుగు అనుభవమందరికీ నేర్పు నూతన పాత్రగను నన్ను చేసి నీదు మహిమతో నింపు నూతన పాత్రగను నీదు మహిమతో నింపు నూతన ఆయుధము గమము చేసి శత్రువును ఓడించు నూతన ఆయుధము గమము చేసి శత్రువును ఓడించు జీవపుదాతనా హృదయములోనికి రా నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నింపు నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నింపు. ఎన్ని నూతనమైన విషయాలు ఉన్నాయో చూడండి. నూతన వెలుగు నూతన అనుభవం నూతన జన్మం నూతన ఆత్మ నూతన హృదయం నూతన వ్యక్తిగా నూతన వస్త్రహారం నూతన వాక్యము నూతన రాగము నూతన గీతము నూతన శక్తి నూతన మార్గము నూతన నడక నూతన పాత్రగా నూతన ఆయుధముగా ఎన్ని ఉన్నాయో చూడండి. ఒకటి కాదు రెండు కాదు. అది హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. హ్యాపీ న్యూ ఇయర్ కాదు. ఇవన్నీ మనలోకి వస్తే అప్పుడు మనము నూతనంగా మారినట్లు లెక్క అన్నమాట. అందుకని ఇవన్నీ మనకు రావాలంటే మరి అవి చేయగలిగినటువంటి దేవుని దగ్గరికి పోయినప్పుడు అది మనకు ఇవన్నీ కూడా ఆయన మనకి ఇస్తారన్నమాట. కాబట్టి ఎన్ని నూతనమైనవో ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్కేసుకోండి. ఈ నూతనమైన అన్నీ కూడా ఈ సంవత్సరం మనం పొందాలి. పొందితేనే అప్పుడు మనకి ఇది హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సరం అనే దానికి మనకు విలువైనది ఉంటుంది అన్నమాట. బైబిల్ పల పాడుకుందాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి, రాతి అక్షయము వరస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every
Lord, all the blessings of His glory divine, every promise in the book is mine. రండి ఈరోజు మన యొక్క మొదటి యొక్క మరి వాగ్దానాల్లో దానికి వెళ్ళిపోదాము, ధ్యానించుకుందాం కొంత. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన 21వ అధ్యాయము 5వ వచనాన్ని అందరు కలిసి చదువుకుందాం. ప్రకటన 21:5 వచనం అందరు కలిసి. అప్పుడు సింహాసనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనముగా చేస్తున్నానని చెప్పాడు. మరి మాటలు నమ్మకమును నిజములై ఉన్నారు కనుక వాయమని ఆయన మాతో చెప్తున్నాడు. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పొడవు తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మా తండ్రి, మీ యొక్క బైబిల్ పట్టణం కొరకై రాగిన ప్రియులు బట్టి అందరూ స్తోత్రాలు. ఈ మొదటి బైబిల్ పట్టణం కొరకై అనేకులు రావాల్సిన వారు ఉంటున్నారు. వారందరూ కూడా సకాలంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా విశ్వాసం వస్తున్నది. వీరు అపోస్తుల బోధ యందు, సహవాసం అందు, రొట్టె విడిచినందు, ప్రార్థన చేత ఎడతెగక ఉంటూ వచ్చారు. అలాంటి అనుభవాలు మాకు ఇస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రేగల మా పొడవు తండ్రి, చింగల మా దేవ, మీ దాసుని నన్ను అభిషేకించుకొని కొన్ని దయగల మాటలు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. వారి మధ్యలో ఉన్న వారికి తోడయండి, సాపడండి, మర్చిపోయిన వారిని జ్ఞాపకం చేసుకునండి. వచ్చిన వారు మీ కృపతో నింపి సంతోషం తిరిగి పంపించండి. యేసయ్య పరిశుద్ధ నామంలో ఎన్ని స్థలాల్లో ఈరోజు బైబిల్ స్టడీ జరుగుతున్నదో, హైదరాబాద్, హెబ్రోన్ మొదలుకొని అన్ని స్థలాల్లో మీ సరిదించవలసిందిగా వేడుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనకి సంవత్సరము వాగ్దానం, ఈ వాగ్దానమే కదా తీసుకున్నారు అందరూ. ఈ వాగ్దానంలో మొదటి వాగ్దానం ఏంటి కనబడుతుందా? ఏముందంటే, యేసు ఇదిగో సమస్తమును నూతనముగా చేస్తున్నాను అనే మాటలో మొదటి దాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. రెండవది అంటున్నాడు, దావీదు సమస్తమును సంపాదించుకొనెను, రక్షించుకొనెను. తర్వాత విడుదల తినివేసిన సంవత్సరములు పంటలు మీకు మరలా ఇచ్చును. ఉన్న మాటలు అర్థం చేసుకోండి. చేయుచున్నాను, అర్థమైందా? సంపాదించుకొనెను, రక్షించను, మరలా ఇస్తును. ఈ మూడు మాటలు ఎవరో చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. అంటే ఏమని చెప్తున్నాడు? మొదటిగా చేస్తాను అంటే ఎవరు చేస్తారు? చేయగల శక్తి ఎవరికి ఉంది? సమస్తము అంటే మరి మనం కొన్ని చేయగలము. ఇప్పుడు ఇంజనీర్స్ ఉంటే కొన్ని చేస్తారు, డాక్టర్స్ ఉంటే కొన్ని చేస్తారు, అలాగే పొలం ఉంటే కొంతమంది కొన్ని చేస్తారు, ఇంకా కొంతమంది ఇంకా కొన్ని చేస్తారు. కానీ సమస్తము చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరు? ఆ సమస్తము చేయగలగాలంటే ఆ సమస్తాన్ని సృష్టించిన వాళ్ళు మాత్రమే చేయగలరు. అది మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని ప్రభు సృష్టించాడు కాబట్టి ఆ సమస్తమైనటువంటి సృష్టిని మళ్ళా ఆయన మనకు మంచి నూతనంగా చేయాలంటే ఆయన వల్ల అవుతుంది, కానీ ఎవరి వల్ల కాదు. అందుకని పిల్లలారా, సమస్తం అనే మాట చాలా ప్రాముఖ్యం. దాని గురించి మరికొన్ని వారాలు ధ్యానించుకుందాం. నూతనం అనేది మరికొన్ని వారాలు ధ్యానించుకుందాం. మళ్ళా సమస్తము సంపాదించుకున్నాను అన్నాడు. మనం పోగొట్టుకున్నాయి కొన్ని సంపాదించుకుంటాం, కొన్ని సంపాదించుకోలేము. ఇప్పుడు కొన్నిసార్లు మన డబ్బు పోగొట్టుకుంటాం, మళ్ళీ సంపాదించుకోలేము. టైం పోగొట్టుకుంటాం, మళ్ళీ సంపాదించుకోలేము. మన సాక్ష్యాన్ని పోగొట్టుకుంటాం, మళ్ళీ సంపాదించుకోలేము. కొన్ని సంపాదించుకునే ఉన్నాయి, కొన్ని సంపాదించుకోలేని ఉన్నాయి. ఒకసారి టైం పోయిందంటే, సమయం పోయిందంటే మళ్ళీ రమ్మంటే రాదు, రావడం పోయితే రమ్మంటే రాదు. అలాగే రక్షణ కూడా మరి ఒకసారి వెలిగింపబడి రక్షణలో పడిపోతే మళ్ళీ రమ్మంటే రాదు. ఒకసారి ప్రభు కానీ దాన్ని తీసివేస్తే మళ్ళీ రమ్మంటే రాదా? అందుకని సమస్తము అనే మాట గుర్తుంచుకోవాలి. మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను, ఇక్కడ పంట అంతా కూడా పోయింది. మరి పంటను గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఏమిటి వాగ్దానాలు? కాబట్టి ఇక్కడ
వాగ్దానాలు అంటే మామూలు విషయం కాదు, అందులో చాలా రహస్యాలు ఉంటాయి. అందుని బట్టి మీకు అర్థం కావాలి. దీనికి మొట్టమొదటిగా మధ్యలోది దావీదు సమస్తం సంపాదించుకున్నాడు అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇది వ్యక్తిగతమైనటువంటి విషయం. ఒక విశ్వాసిగా వ్యక్తిగతంగా మనం ఏదైతే పోగొట్టుకున్నామో, వ్యక్తిగతంగా ఏదైతే పోగొట్టుకున్నామో, లేక ఒక కుటుంబముగా ఏదైతే పోగొట్టుకున్నామో, అది వాళ్ళకి మాత్రమే దావీదు సమస్తమును సంపాదించుకొనెను లేక రక్షించుననే మాట కనబడుతుంది. అది వ్యక్తిగతమైనటువంటి విషయం. మరి రెండవది మనం గమనిస్తే, మిడతలు తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలిస్తానన్నాడు. పంట అంటే దేవుని వాక్యంలో రక్షించబడినటువంటి ఆత్మలు. రక్షించబడిన ఆత్మలను శైతాను తినేసేసింది. మిడతలు తిన్నాయి. అనేకమైన ఆత్మలను ఆరిపోయినాయి. అనేక ఆత్మలు దేవునికి దూరం అయిపోయినాయి. అనేక ఆత్మల్లో దేవుని కార్యం చేయడం మానివేశాడు. బలహీనైపోయినారు అనేకులు. అందుకని మిడతలు తినేసినటువంటి ఆ పంట అంతా కూడా, ఆ ఆత్మలన్నీ కూడా తిరిగి ఇస్తాము అని ఇవ్వగలిగినటువంటి ఆయన ఎవరంటే, ఒక పంటకి ఒక రైతు ఉంటాడు. సర్వలోకంలో ఉన్న పంటకు పెద్ద రైతు ఆయనే, దేవుడే. కాబట్టి సార్వత్రిక సంఘములో లేక సార్వత్రిక ఉన్నటువంటి విశ్వాసులు లేక సార్వత్రిక ఉన్న ఆత్మలన్నిటికీ కావాలన్న సంఘానికి కావాల్సినటువంటి యొక్క వాగ్దానము అది. ఇది వ్యక్తిగతమైనది, కుటుంబమైనది మధ్యలోది. ఇదేమో సార్వత్రిక సంఘానికి, సంఘాలకు సంబంధించినది ఇది. ఇక మూడవది వస్తే సమస్తము నూతనంగా చేర్చున్నాను. ఇది ప్రపంచం మొత్తానికి, ప్రపంచంలో ఉన్న జనాంగాలందరికీ, వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ప్రభు నమ్ముకున్నా ప్రభు నమ్ముకోకపోయినా సరే, అందరికీ కూడా ఆ సమస్తము అనే మాట అక్కడ రాయబడింది. కాబట్టి నూతనంగా చేస్తాను అనే మాటలు కనబడుతున్నాయి. ఎందుకు ఆ మాటలు కనబడుతున్నాయంటే, నూతనం అంటే దాని అర్థం ఏంటంటే, ఇంతకుముందున్నటువంటి అనుభవం కంటే కూడా, ఇంతకుముందున్నటువంటి అనుభవం కంటే మరొక అనుభవంలోకి మనం వెళ్ళాలి. అదొక నూతనంగా. ఇప్పుడు నూతనంగా రావాలి అన్నప్పుడు కొన్ని విషయాలు మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో మాటను జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు మనకు ఆ నూతనం అనేది మనకు అర్థమైపోతుంది. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5:17 చదవండి. కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. చూసారా, ఇక్కడ ఒకటేంటంటే, పాతవి గతించబోతే క్రొత్తవి కావు. పాతవి గతించాలా అనగా పాత యొక్క అనుభవాలన్నీ కూడా గతించాలి. చూసారా, మనము పాత అంటే ఉదాహరణకు మీటింగ్లకు రావాలా, అరగంట లేటుగా వస్తూ ఉంటాం. కొత్త సంవత్సరంలో కూడా 30 గంటలు లేటుగా వచ్చారంటే పాత గతించిందంటేనా? అట్లా అర్థం చేసుకోవాలి ప్రతిదీ కూడా. పాతవి గతించడం అంటే, ఇంతకుముందు నేను ఆలస్యం పోతున్నాను మీటింగ్కి, అలా కాదు, క్రొత్తదనం నాలో రావాలి. అందుకని మరి ఆంటీ నేను నడుచుకుంటానే వచ్చాం, ముందుగానే వచ్చేసాము. ఒక క్రొత్తదనం మనలోనే ప్రారంభించుకుందాం. ఎందుకులే అని చెప్పేసి సిద్ధరం మెల్లిగా నడుచుకుంటూ మాటలు చెప్పుకుంటూ వచ్చేసాము. ఆ తర్వాత మరి మీకు బైబిల్ స్టడీకి సకాలంలో చేయడానికి ప్రభు సహాయపడ్డాడు. ఒక నూతనత్వం మనం తీర్మానం చేసుకోవాలి. ఉంటే మనకి చాలా పనులు ఉంటాయి, ఆ పని ఈ పని ఉంటుంది. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా, ప్రతి ఒక్క విశ్వాసి ఈరోజు బైబిల్ స్టడీ ఉన్నప్పుడు నేను ఎలాగా చేసుకుంటే నేను కరెక్ట్ టైం అలా అక్కడ ఉంటాను అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, పార్వతమ్మ గారు మాత్రం మరి ఆమె ఉద్యోగస్తులు అన్నాక అంటే కూడా నేను ప్రతిదినం చూస్తూనే ఉన్నాను, ప్రతి మీటింగ్ చూస్తున్నాను. కరెక్ట్ టైంలో ఒక 5 నిమిషాలు ఉండదు, ఒక 5 నిమిషాల ముందు ఉండదు, కరెక్ట్ టైం కల్లా డోర్ దగ్గరికి వచ్చేస్తుంది. ఎట్లా వస్తుందో కూడా తెలియదు. ఇక్కడికే కాదు, వేరే మీటింగ్లకైనా సరే. ఎందుకంటే ఆ మనసులో తనకి ఎప్పుడంటే సాయంకాలం అన్నయ్య గారు చెప్పారు 7:30 అని చెప్పాడు, అదే మనసులో ఉండి అన్ని పనులు ముగించుకొని టక్ ముగించుకొని బయలుదేరుతారు. అలాగే మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే నూతనంగా మనం రావాలి అన్నప్పుడు, సాయంకాలం మనం మీటింగ్ ఉంటున్నాను అన్నప్పుడు దానిని ముందు పెట్టుకొని మనం ఎప్పుడైతే రెండింటిని కూడా మరి తయారు చేసుకుంటామో అప్పుడు మనకు అది నూతన సంవత్సరం అవుతుంది. కాబట్టి పిల్లలు అర్థం చేసుకోండి. ఇప్పుడున్న మాట ఏంటంటే, పాతవి గతించాలా, పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత విధానాలు
పరిచర్యలో కానీ సేవలో కానీ ఏదైనా సరే ఒక నూతనత్వం కనవాలా. ఒక నూతనమైన విధానంలో 2024లో ఉన్నట్లే మనం ఇప్పుడు కూడా ఉంటే మనం నూతనత్వం ఏముంది? 2024లో 5 నిమిషాలు ప్రార్థన చేసేవాళ్ళమే, 25లో కూడా 5 నిమిషాలు ప్రార్థన చేస్తే నూతనం ఏముంది? 2004లో వారానికి ఒకసారి వచ్చేవాళ్ళమే, ఇప్పుడు 2025లో కూడా వారానికి ఒకసారి వస్తే ఇంకా నూతనం ఏముండేది? నూతనం అంటే అర్థమైందంటే పాతవి గతించాలా, పాత అలవాటులు, పాత క్రమాలు, పాత పద్ధతులు, పాత విధి విధానాలన్నీ కూడా మనకు గతించాలా. అప్పుడు ఇదిగో క్రొత్తవాయను. కాబట్టి మనం క్రొత్త వ్యక్తిగా మనం మారాలి అంటే మనం చూసినటువంటి వాడు అరే ఇంతమంది ఇలాగ లేరే, ఇప్పుడు ఇలాగా ఉంటున్నారే అనిపించుకొని మనం ఒక మంచిగా, అందుకని మనం పాడేము నూతన వ్యక్తిగా చేయం ప్రభువ, నూతన పాత్రగా చేయం ప్రభువ, నూతన మనసు నాకు దయచేయం ప్రభువ, నూతన హృదయాన్ని నాకు దయచేయం ప్రభువ. ఇవన్నీ కూడా మన పాటలో పాడుకోవటం కాదు, ఆ పాటలోనుంది వర్తమానం అంతా కూడా. కాబట్టి నా ప్రియమైన సుందరులారా, పాతవి గతించేదాని కొరకై ఒక తీర్మానం చేసుకున్నాం. కాబట్టి నూతన సంవత్సరంలో నూతన విధానంలో ముందుకు పెడుతూ రావాలి. సాయంకాలము ప్రార్థన కూడుకుందా, లేక ఆదివారం ఆరాధన కూడుకున్నదా, అది గుర్తుపెట్టుకొని మన పని అంతా కూడా ఒక అరగంట ముందు లోపల పూర్తి చేసుకోవాలా. అరగంటకి అక్కడ చేరుకునే రీతిగా ఒకవేళ ఆటోలో వచ్చినా, లేక బండి మీద వచ్చినా, లేక నడిచి వచ్చినా, ఏది చేసినా అరగంట చాలు. మన వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా అరగంట సరిపోతాయి. కానీ మనం చేసేటటువంటిది ఏంటంటే ఆ బైబిల్ స్టడీ లేక మీటింగ్ అయ్యేంత వరకు కూడా పనులు చేస్తూనే ఉంటాం. అందువలన మనం లేట్ అయిపోతూ వస్తూ ఉంటాం. కాబట్టి పాతవి గతించాలా, ఒక క్రొత్త ధనంలోకి వద్దాం. అందరూ కూడా తీర్మానం చేసుకుందాం. సకాలంలో మనం వచ్చామనుకోండి, మళ్ళీ సకాలంలో వెళ్ళిపోతాం. ఎక్కువ టైం కూడా కూర్చోం. యాక్చువల్గా నేను చెప్తాను, మీరందరూ కానీ కరెక్ట్గా 7 కానీ వస్తే 8 కల్లా నేను బైబిల్ స్టడీ పూర్తి చేసేస్తాను. చాలు గంట, 15 నిమిషాలు 2 పాటలు, 45 నిమిషాలు వాక్యం. ఇంకేం కావాలి చెప్పండి? అందుకంటే ఏం కావాలా బైబిల్ క్లాస్కి? కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, వస్తూ ఉంటారు, మేము చూసి నేను పొడిగిస్తూ ఉండాలా. ఎవరే ఇంతకుముందే వాళ్ళు కూడా వినాలి కదా కొంచెం, పాపం చివరికి వచ్చేరే వాళ్ళు కూడా వినాలి కదా కొంచెం. ఎందుకంటే ఊరికి పంపించరు కదా. భిక్షగాడు వచ్చాడు, మొదటికి వంతు పెట్టారు, రెండో భిక్షగాడు వచ్చాడు, ఇంకోటి పెట్టాడు, ఇంకో మూడో భిక్షగాడు వచ్చి పెట్టాడు, పెడతానే ఉండాల్సిందే కదా, పెట్టకుండా ఉండడం లేదు కదా. దేవుడు కూడా మనం అందరూ భిక్షగాడమే, నేను కూడా భిక్షగాడినే. అయ్యా నువ్వు నాకు భిక్ష వేస్తేనే నాకు ఏదైనా కూడా. కాబట్టి ప్రియులారా, పాతవి గతించేదానికి ప్రయత్నం చేయండి. ఏ విషయంలోనైనా సరే ఇంకా పాత విధానంలో నేను ఉండను, పాత తీరులో నేను ఉండను. నేను ఏ రీతిగా పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. ఎన్ని? సమస్తము క్రొత్తవాయను, కొన్ని కాదు మళ్ళా. అందుకని మన యొక్క వాగ్దానం చెప్పండి మీకు. సమస్తము ఏమంటున్నాడు? సమస్తము క్రొత్తవాయను అంటున్నాడు. అంటే కొన్ని కాదు. మనం ఏమనుకుంటున్నాం, 1-2 చేస్తుందన్నా నేను కొత్తగానే ఉన్నాను అనుకోండి. అట్లా కాదు. సమస్తము, అన్ని విషయాల్లో, ఏ విషయాల్లో గత కాలంలో నీవు దేవుని యొక్క విషయాల్లో కానీ ఏ విషయాల్లో వెనుకబడిపోయి ఉన్నావో ఆ విషయాలన్నిటిలో కూడా ఒక నూతనమైనటువంటి విధానంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మనకు కొత్త సంవత్సరం వచ్చింది, అందరం నూతనమైన వస్త్రాలు వేసుకున్నాం. అంటే నూతనమైన వస్త్రాలు వేసుకుంటే అర్థం ఏంటి? నా పాత వస్త్రం కాదు, నేను నూతనమైనటువంటి వస్త్రం నా మీదకి వచ్చింది. అలాగే వస్త్రము కాదు కానీ మన యొక్క జీవిత విధానమే మారేటటువంటిగా మనం ఉండాలి. అందుకని ప్రియులారా, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. సరే, ఇప్పుడు క్రొత్తవి కావాలన్నప్పుడు మరి ఎవరు చేయగలరు? ఎవరు చేయగలరు? ఆ సమస్తాన్ని క్రొత్తగా చేయగలవారు ఎవరు? నీవు నేను కొన్ని చేయగలం. అయితే సమస్తాన్ని క్రొత్తగా చేయగలిగిన వారు అందరు ప్రజలను, అన్ని పరిస్థితులను, ఇంక్లూడింగ్ వాతావరణంనైనా ఏదైనా సరే సమస్తాన్ని ఒక నూతన విధానంగా చేయాలి అన్నప్పుడు అది ఆయన చేతిలో ఉన్నది. అందుకనే ప్రియమైన సోదరులారా, ఆయన చేసేవాడు. కాబట్టి ఇప్పుడు ప్రభువా సమస్తము నీ చేతిలో ఉన్నాయి కాబట్టి, సమస్తానికి నీవు అధికారి కాబట్టి నేను నీ దగ్గరికి వస్తున్నానని ప్రభు దగ్గరికి వస్తే ఆయన సమస్తాన్ని నూతనంగా చేస్తాడు. అనుమానం లేనే లేదు, దానిలో సందేహం లేనే లేదు. సమస్తము నూతనం అయిపోతాయి.
అంతే, ఆయన దగ్గరికి రావడం నేర్చుకోవాలి. అందుకంటాడు చూడండి, మార్క్స్ వార్తలో కూడా ఒక మాట జ్ఞాపకిస్తున్నాడు ప్రభు. మార్క్స్ వార్త 7వ అధ్యాయం, మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో చదవండి 37 వచ్చినాయి. మరొకరు చదువుతూ ఉండండి, ఒకరే కాదు, అది కూడా నూతనంగా ఉండండి. ప్రతి ఒక్కరూ ఎవరు చదువుకొచ్చిన వాళ్ళు అందరూ చదువుకోవచ్చు. చాలు, ఈయన సమస్తము బాగుగా చేస్తున్నాడు. ఎవరు బాగు చేస్తాడు సమస్తము? ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు సమస్తము బాగు చేశారట. అంటే దాని అర్థం ఏంటంటే, బాగు చేయగలిగినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళాలి మనం. అయ్యా, నా జీవితాన్ని బాగు చేయాలనుకుంటున్నావా? నా బిడ్డలను బాగు చేయాలనుకుంటున్నాను, నా ఆరోగ్యాన్ని బాగు చేయాలనుకుంటున్నావా, నా కుటుంబాన్ని బాగు చేయాలనుకుంటున్నా, నా సంఘాన్ని బాగు చేయాలనుకుంటున్నా, సేవను బాగు చేయాలనుకుంటున్నావా? లేక నువ్వేమైతే అనుకుంటున్నావో, నువ్వేదైతే బాగు చేయాలనుకుంటున్నావో, నేను నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా, నేను నీ దగ్గరికి వస్తున్నాను. ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరికి వస్తామో ప్రియులారా, అప్పుడు సమస్తము బాగైపోతాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఏది చెడిపోయిందో, ఎవరి జీవితాలు చెడిపోయినాయో, ఎవరి మనసులు చెడిపోయినాయో, ఎవరి స్వభావం చెడిపోయిందో, ఎవరి హృదయం చెడిపోయిందో, ఎవరి ఆత్మీయ స్థితి చెడిపోయిందో, వారందరికీ కూడా ఒక నూతనమైనటువంటిది ప్రభు ఇచ్చేవాడిగా ఉంటున్నారు. అందుకనే అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఈయన సమస్తము బాగు చేస్తాడు అనే మాట కనబడుతుంది. కాబట్టి మనం కూడా ప్రభువా, మరి నువ్వు నన్ను కూడా సమస్తం బాగు చేయాలయ్యా, అందుకని నీ దగ్గరకు వస్తాను ప్రభు అని ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గర రావడం అంటే అర్థం ఏంటి? మనం వచ్చాం కదా, ఎన్నోసార్లు ప్రభు దగ్గరికి వస్తున్నాం కదా, ప్రభు దగ్గర రావటం కదా. అంటే దాని అర్థం కూడా ఆయన చెప్పినాడు. ఏమన్నాడు? 9వ అధ్యాయంలోకి వద్దాం. 23 వచ్చిందామండి. 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే. అది మళ్ళీ సమస్తం ఆడుకొచ్చింది. చూసావా? నమ్మటం నీ వలన అయితే నమ్మేవానికి చాలామంది నమ్మరు. చాలామంది నమ్మరు. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే ఇది అయ్యే పని కాదు అనుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకు మన అబ్బాయి అక్కులే ఉన్నాడు అనుకోండి, ఒక దగ్గర పని చేస్తున్నాడు. పని చేస్తున్నప్పుడు ఈరోజు ఆదివారం కదా, మరి ఆయన అడుగుదాము పర్మిషను అని అనుకుంటాడు మనసులో. ఆ మనసులో అనుకుంటాం, దాంతో ఇంకేమన్నా అనుకుంటా తెలుసా, ఎడిదిరిగి ఈళ్ళే ఆయన. అర్థమైందా? ఎడిదిరిగి ఆయన ఈళ్ళే. మరి కొంతమంది పిల్లలు పరీక్షలు రాస్తూ ఉంటారు. చదివేళ్ళే, నాకు జ్ఞాపశక్తి ఉండదులే. కొన్నిసార్లు ప్రార్థన చేస్తానే ఉన్నానులే ప్రార్థన అని. ఎప్పుడైతే నీకు కొంచెమైనా సరే, కొంచెమైనా లోపల దీనితో పాటు అది కలిసి ఉంటుందో ఆ పని జరగదు. మళ్ళీ బాగా చెప్తున్నా, అర్థం చేసుకోండి. మన పనులు ఎందుకు జరగటం లేదంటే రెండు కారణాలు ఉంటాయి. నమ్మటం మాత్రం మనం ఆ విషయంలో చాలా ముందుగానే అనుకుంటాం. ఒక మాట ముందుగానే అనుకుంటాము, తర్వాత ప్రార్థన చేస్తాము, తర్వాత దానికి ప్రయత్నం చేస్తాము. అది అవ్వదు. ఎలాగనాలంటే ఇది జరిగి తీరుతుంది అంతే. ఎందుకంటే నేను నా ప్రభు పేరుతో వెళ్తున్నాను, నా ప్రభు కొరకే వెళుతున్నాను. ప్రభు సమస్తం చేయగలనని చెప్పాడు. ఆయన చెప్పిన మాట ప్రకారమే నేను వెళుతున్నాను. ఆయన సమస్తం చేసినప్పుడు ఆయన పని కొరకు ఎందుకు చేయడు ఆయన? కాబట్టి నాకు ఎలాంటి సందేహం లేదు, నాకు ఎలాంటి అనుమానం లేదు. నేను వెళతానంతే. అంత స్థాయిలోకి ఎదగడం అంటే సామాన్యమైన విషయం కాదు పిల్లరా. అంత స్థాయిలోకి ఎదగడం అంటే సామాన్య విషయం కాదు. చాలామంది ఏముందలే మనం బైబిల్ స్టడీ, ప్రార్థన ఇప్పుడు వినేటటువంటే కదా, అదే వాడి యొక్క జీవితంలో బలహీనత తీసుకొని వస్తుంది. అదే వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి యొక్క సమస్యలు తీసుకొస్తున్నది. అదే వారి యొక్క జీవితంలో ఆత్మీయాభివృద్ధి లేకపోతూ ఉంటున్నారు. ఒక నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితంలోకి వెళ్ళిపోతుంటున్నారు. ఉద్యోగం కొరకై ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. చూసారా? ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోతుంటున్నారు. మరి దేవుని యొక్క మందిరం రావడానికి దూరాలు చూసుకుంటూ ఉంటారు. దేవుని యొక్క మందిరం రావడానికి అనేకమైనటువంటి విషయాలు చూస్తూ ఉంటారు. అందుకనే ప్రియులారా, ప్రభువు నీ కార్యము జరిగించాలన్నప్పుడు తప్పనిసరిగా చేయవలసిన పని ఏంటంటే, ప్రభు నా ఆశది, నా కోరికది, నా కోరిక నా ఆశ నా కొరకు కాదు, నీ కొరకు ప్రభు. నేను ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చాడో, కొన్ని చేస్తాను కొన్ని చేయను అని చెప్పలే ఆయన. ఏం చెప్పాడు? మనం చదివాం కదా, ఏం చెప్పాడు ఆయన? సమస్తము ఒక్కటి నేను చేయలేనటువంటిది ఏదీ లేదు. ఎందుకంట ఆది కాండంలో ఏం చెప్పాడు ఆయన? సమస్తాన్ని
సమస్తాన్ని ఆయన సృష్టించాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఆకాశము, మేఘాలు, గాలి, అగ్ని, నీరు సమస్తము ఆయన సృష్టించాడు. ఆయన చేతిలో ఉన్నాయి. కానీ మనకు ఆ విశ్వాసం రావట్లా. నేను ఒక రోజున మన సహోదరి ఎస్తేరమ్మ ఇంటికి వెళ్ళాను. ఎస్తేరమ్మ ఇంటికి మే నెలలో వెళ్ళాం. మే నెలలో వెళ్ళి ప్రార్థన చేసేసి తిరిగి వచ్చేటప్పుడు ఎంత భయంకరమైన ఎండ అంటే 5 నిమిషాలు కూడా బయట నడవలేనంత ఎండ కాస్తున్నప్పుడు 5 నిమిషాలు అంటే ఎంత అంటే వడదెబ్బకు తగిలి పడిపోతారంటారే అలాంటివి అక్కడ జరుగుతుంది. అప్పుడు నేను చేసినటువంటి ప్రార్థన ఏంటంటే ఒక ప్రార్థన చేశాను. ప్రభువా, వచ్చింది నేను నీ పని కొరకే కదా. ఎంత ఎండలోనైనా అప్పుడు బాగా ఆరోగ్యం ఉన్నాను కాబట్టి అసలు విరామాన్ని ఉండేది కాదు. దీనిమంతా గృహదర్శనాలు లేకపోతే మీటింగులు ఏదో చేస్తూనే ఉండేవాడిని కదా. మీకు తెలుసు, పత్రికలు రాసేవాడిని, పత్రికలు ఇస్తుండేవాడిని, తిరుగుతుండేవాడిని, అసలు విరామం లేకుండా సేవ చేస్తుండేవాడిని కదా. అందుకని నేను ప్రార్థన చేశాను. ప్రభువా, మరి నేను ఇంటికి వెళ్ళాలా, కాలినడకని వెళ్ళాలా, మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలా? నేను బయట తీక్షణంగా ఉంది ఎండ. ఈ ఎండగా తగిలిందంటే వడదెబ్బ పడిపోతాను. నేను నీ పని మీద వచ్చానని ప్రార్థన చేశాను. అంతే, విశ్వాసంగా బైబిల్ తీసుకున్నాను, అడుగు పెట్టాను. అంతే. మీరు నమ్మండి, సూర్యుడి మీదకి అలాగా మేఘాలు వచ్చినాయి. నాయుడిపాడ దగ్గర నుంచి నడుచుకుంటూ ఇంటిలో కొరిడిపాడు వచ్చేంతవరకు కూడా చల్లని ఆ మేఘం అలాగా వస్తూ వచ్చింది. ఆ ఇంట్లో చేరుకున్నా. అనుభవం. నమ్మాలా? దేవుని యొక్క పని కొరకే మనం నమ్మాలి. అందుకనే నాలో ఇంత బలమైన విశ్వాసం ఎందుకున్నదంటే చాలాసార్లు నా మనసులో ఏదున్నదో అదే జరుగుతూ ఉంటుంది. నేను చెప్పను, తనకు కూడా చెప్పను. ఊరికి ఉదాహరణ అనుకుంటాను, ఈరోజు ఏమైనా తినబుద్ధి పడుతుంది, ఎవరన్నా ఆఫీలు పంపిస్తే బాగుండే అనుకుంటాను నేను. కానీ దాంతో చెప్పిన మాట ఊరికి ఉదాహరణ చెప్తున్నాను నేను. ఇంతలో కూడా ఒకరు వస్తారు, మాది బర్త్డే అంటారు, కరెక్ట్గా ఒక డజన్ తీసుకొస్తారు, ఆడ యాపిల్ ఆడ పెట్టిపోతారు. నేనేం తిన్నాను, మళ్ళీ వచ్చిన వాళ్ళు ఆ పనివాడికి ఈ పనివాడికి ఇస్తానే ఉంటుంది అందరికీ. అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటంటే మన మనస్సులో ఏదైతే ఉన్నదో అదే కరెక్ట్గా అదే తీసుకొని వస్తూ ఉంటారు. ప్రభు సమస్తము నూతనంగా చేస్తున్నప్పుడు నమ్మాలా, నువ్వు నమ్మాలి, ఇది జరుగుతుంది అని అనాలా. చాలాసార్లు కొంతమంది అంటారు, మా ఆయన చాలా గట్టికుడు, మా కొడుకు చాలా గట్టికుడు, లేక మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా కష్టంగా ఉంటారు, అట్లా మాట్లాడాలన్నా చాలా కష్టమే, వాళ్ళకి వాక్యం చెప్పాలన్నా కష్టమే, అన్నయ్య మీరు చెప్పాలన్నా కూడా తిడతారేమో, చాలా భయపడిపోతూ ఉంటాం. ఎప్పుడు కూడా అలాగ అనుకోండి. నమ్మిక ఉండు, ప్రభు ఉన్నాడు అక్కడ, ప్రభు అక్కడ ఉన్నాడు, ప్రభు మన పక్షంగా ప్రభు అక్కడ ఉంటాడు. కాబట్టి ప్రభువు చేసినటువంటి కార్యము మనం చేసినటువంటి కార్యం కాదు. అది మనం చేసినటువంటి కార్యం అయితే అది మన శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అది ప్రభు చేసినటువంటి శక్తి. అందుకనేమన్నాడంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి కొన్ని సాధ్యమా? అన్నీ అన్నప్పుడు మరి ఎందుకు మనం సకాలంలో రాలేకపోతున్నాం? ఎందుకు బైబిల్ స్టడీకి రాలేకపోతున్నాం? ఎందుకు ప్రార్థన రాలేకపోతున్నాం? ఎందుకు సేవ చేయలేకపోతున్నాం? అందుకనే దేవుడి వాగ్దానం మనకి ఇచ్చాడు. ప్రభువా, ఏ సంవత్సరము సమస్తం చేయాలా, అన్నీ ఆగిపోయినా అన్నీ చేయాలా, ఏ పరిస్థితులు ఆగిపోయినావో, ఏ విషయాలు ఆగిపోయినావో అన్నీ చేయాలా నీ కొరకై అని ఎప్పుడైతే మనము ఆ తీర్మానం తీసుకుంటామో, ఆ నమ్మిక మన హృదయంలో కలుగుతుందో దేవుడు ఆ కార్యము జరిగిస్తాడు. ప్రియుల అయితే మనం ఏం చేస్తామంటే ముందుగానే అంటారు, రాత్రి వాచ్ నైట్ సరిగా బ్రదరు చాలా టైం పట్టిందిలే, ఉదయం వస్తాను వరకు అంటే పోయింది నమ్మిక. అంటే ఇక్కడ వస్తే ఎన్ని గంటలు కూర్చోగలనా? అది మనం నిజంగా నేను చెప్పాలనుకుంటే నాకున్న పరిస్థితిని బట్టి 2 గంటల కంటే ఎక్కువ కూర్చోలేను. కానీ 31వ రోజున ఆంటీని అడిగి చెప్తారు, ఉదయం 10ంటికి ప్రారంభించాం పని, ఉదయం 10ంటికి ప్రారంభించాము, రాత్రి 8 గంటల దాకా పనులు పూర్తయిన తర్వాత స్నానం చేసుకొని 9 గంటలకల్లా ఇక్కడ ఆయన తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. తెల్లవారిందా కూర్చున్నాను. వాళ్ళ మీరే చూసారా లేదా? 4 సార్లు ఒక్కొక్కరు బయటకు బయలు వచ్చారు, కానీ కూర్చున్న వాడిని కూర్చున్నట్టే ఉంటా. ఎందుకంటే నేను ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన నాకు శక్తిని ఇవ్వాలా, ఆయన నాకు శక్తిని ఇవ్వాలా. సరే మళ్ళీ బయటికి వెళ్ళాల్సి వచ్చింది మనప్పుడు.
5 సంవత్సరాలు అయింది మన సువార్త పోయి, అవునా కదా? 5 సంవత్సరాలు అవుతుంది మనము వాచ్నైట్ సర్వీస్ అయిన తర్వాత సువార్తకు బయటికి ఇట్లా వెళ్ళేసేసి నేను బాబు చెప్పాను, ఇది బాబు ఒక మెగాఫోన్ ఒకటి తీసుకొని రా, సువార్త వీధి సువార్త చేద్దామని చెప్పాను. మొత్తం ఇక్కడ మా మెగాఫోన్ దొరకలేదు పాప, నేను అంతా ట్రై చేశాను కానీ దొరకలేదు అని చెప్పేసి అవి తీసుకొని వచ్చాడు. అవి బాగానే ఉంటాయి, అవి తీసుకొని వచ్చాడు కృత విధానంలో. సరే అనుకున్నాము, సరే మెగాఫోన్ కొరకే మన పరిచయం ఆఫ్ చేసుకుందామా? ఆనాడు రేకులు చుట్టిపోయి అందరికి చెప్పేమే వాక్యము, ఏమి లేకపోతే ఇట్లా పెట్టుకొని అరిసామే వాక్యాన్ని. ఎందుకని అడిగేయాలి మనం. అందుకనే దేవుడు ఇచ్చిన ధైర్యంతో మరి వీళ్ళందరూ నడిపించాలి. మనం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పోవాలి. మా ఇల్లు కూడా కాదు, ఇంటి దాటి పోవాలి ఆ చివరి దాకా. ప్రార్థన చేస్తాను, ప్రభువుని అడిగేయమని చెప్పాడు అంతే. ముందు ఒక ఆలోచన వచ్చింది, ఏమన్నా బండి మీద కూర్చున్నావు, నేను ముందు పోతా ఉంటాను, వెనకొస్తాను నీళ్ళు అనుకున్నాను. కానీ ప్రభు ఒప్పుకోవాలా, ముందు నువ్వు నడువు అన్నాడు. అందుకని ప్రియులారా, నేను నడుచుకుంటూ ఆ చివరి దాకా వచ్చాను. సువార్త సేవ జరిగింది, చక్కగా వాక్యం చెప్పాము, మళ్ళీ తిరిగి వచ్చేసాను. నమ్మాలా, నమ్మకం ఉండాలా. అది మనకు అవిశ్వాసం తీసుకొని వస్తుంది, నేను చేయగలనా లేదో. ఎప్పుడైతే మొట్టమొదటి అది వస్తున్నదో ఇక అయిపోతుంది. తర్వాత నువ్వు ప్రార్థన చేయొచ్చు, వాక్యం వినొచ్చు, నువ్వు ఎంతైనా చేయొచ్చు. కానీ లోన తెలియకుండా ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో అది వెంటనే ఏమైపోతుందంటే ఆ పనిలో నువ్వు ఏదైతే అనుకున్నావో అది తప్పిపోతున్నావు. అందుకనే ఇక మీదట మీరు అందరూ కూడా తీర్మానం చేసుకోవాలి. ప్రభు నా నమ్మిక అంతే, 7 గంటల బైబిల్ స్టడీ అంటే 7 గంటలకే నేను అక్కడ ఉండాలంతే. అది నా యొక్క విశ్వాసం. నువ్వు ఎలాగ చేయాలనుకుంటున్నావో అదే పనిలో నా బాధ్యతలు ఏమన్నాయో అన్నీ నేను చెప్పేసేసి అవి కూడా చేసేసుకుంటాను. అప్పుడు ప్రియులారా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాక్ష్యం. సరే అయిపోయిందా? 7ంటికి వెళ్ళిపోయినామా? 7ంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నాకు ఒక పని పెట్టాడు. ఎవరో వచ్చిన సాక్ష్యం, అన్నా నేను పడుకుంటున్నాను కానీ ఛార్జింగ్ అయిపోయింది పెట్టన్నా అంటే ఆ ఛార్జింగ్ పెట్టేసి దాని కొరకు నేను మెలుకుగా ఉండాలా. సరే అది పెట్టేశాము. 1 గంట దాకా మెలుకున్నాను. 1 గంట అయిన తర్వాత దాన్ని ఆఫ్ చేసేసి నేను వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటే మళ్ళీ 9 అయిపోయింది. మళ్ళీ బాబు వచ్చాడు, డాడీ నేను వెంటనే వెళ్ళిపోవాలి, అర్జెంట్కి వెళ్ళాలా, నాకు మళ్ళీ పంజాబ్ వెళ్ళాలా. అని 1 గంటలో నేను నిద్రపోవాలనుకుంటే మళ్ళీ అని చెప్పేసి ప్రార్థన చేసేసి బాబుని పంపించేసాను. ఉదయం పంపించేశాను. మరి బ్రదర్ తయారై ఉన్నాడు, మరి నేను కూడా తయారు కావాలా. మరి 1వ తారీఖు రాత్రి అంతా ఉన్నా. ఉదయం వచ్చాను. ఉదయం వచ్చి మనం 11 గంటలకి 11:30 కల్లా స్టార్ట్ అయిపోయింది మీటింగ్. 2 గంటలు అయిపోయింది. కనీసం తూగానా? వచ్చిన వాళ్ళు చెప్పండి, కనీసం తూగానా? నేను తూగలా. ఎందుకు చెప్తున్నా అంటే ప్రతిదీ కూడా దేవుడు నన్ను ఒక అనుభవంలో కూడా నడిపిస్తూ వచ్చాడు. అందుకనే ఏ ప్రలోభం పెట్టినా దేనికి నేను ఆశించను, ఏ డబ్బు చూపించినా నేను దానికి ఆశించను, లేక ఏ యొక్క పరిస్థితి ఏది వచ్చినా దాని వైపు నేను చూడను. కానీ ప్రభు వైపు చూడటం నేర్పించాడు, దాని మీదే వెళ్ళిపోతుంటున్నాను. అందుకని ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను సమస్తమును నూతనంగా చేస్తానని దేవుని యొక్క అది తీసుకుని వెళ్ళారు, ఇంట్లో పెట్టుకున్నారు. ఏమైనా ఎప్పుడైనా దీని గురించి కనీసం పెట్టారా? బయటన్నా పెట్టారా లేదా? గోడకన్నా అంటించుకున్నారా లేదా? లేకపోతే తీసుకెళ్ళి అట్లా పడేసుకున్నారా? ప్రతి ఇంటిలో పెట్టుకోండి. తర్వాత ఇది ఇక్కడ కూడా అటువైపు ఇంగ్లీష్, ఇటువైపు తెలుగు కూడా పెట్టేసేస్తాము. కాబట్టి ఆ వాగ్దానం ఉన్న సత్యాన్ని మనం నేర్చుకోవాలి. అయిపోయింది అనుకోకూడదు, ఏదో వాగ్దానం ఇచ్చేయండి అని. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ప్రతిరోజు ఈరోజు వాగ్దానం, ఈరోజు వాగ్దానం, ఈరోజు వాగ్దానం. ఎందుకంటే జనాలందరూ కూడా వాగ్దానం చెప్పి మోసం చేస్తున్నారు. అరే సువార్త చెప్పడంటే వాగ్దానమా? వాక్యం ఏముంది? మీరు సర్వలోకానికి ఏం చెప్పమని చెప్పాడు? నా సువార్త చెప్తానంటే, లేదయ్యా నీ వాగ్దానం చెప్తానంటే దాని అర్థం ఏంటి? జనాలందరూ కూడా మోసం చేయడానికి రోజు వాగ్దానం ఇస్తానని దేవుడు. ప్రియులారా, అందుకనే ఆయన సమస్తము బాగు చేయాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా ఏం చేయాలి? మనము నమ్మిక పెట్టుకోండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మన అమ్మాయి వినూత్న అడిగింది, బ్రదర్ పైన పెడితే అందరూ వస్తారు కదా, బాగుంటుంది కదా అంటే నేను చెప్పాను, ఉన్న దానిలోనే పెట్టేసేయి, దేవుడే చూసుకుంటాడన్న. మీరు చూసారు ఆ రోజున అన్ని స్థలాల కన్నా కూడా ఇరుకైన స్థలాన్ని కూడా అందరూ వాక్యం విన్నారు. చాలా మంచిగా వర్తమానము అందరూ కూడా చాలా మరి యాక్టివ్గా కనబడుతూ వచ్చారు ఆ రోజున. చూసారా ప్రియులారా, ప్రతి దాన్ని నమ్మాలా.
దేవుని సేవకులు చెప్పిన మాట నమ్మాలా? దానికి మనం రకరకాలుగా ముందుగానే ప్లాన్ వేసుకుంటూ రకరకాల ఆటంకాలు చెప్తే ఏమి జరగవు. ఆ విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మరేం ఒక మాట చెప్పింది, కనానులో ఏమైపోయింది? ఏం చెప్పింది ఆమె? ఆయన మీతో చెప్పింది చెయ్యి. ఆయన ఏం చెప్పాడు? ద్రాక్షరసం పెట్టమని చెప్పాడా? లేకపోతే కొనకు రమ్మని చెప్పినాడా? ఏమని చెప్పాడు? ఏం చెప్పాడు? నీళ్ళతో నింపని చెప్పాడు. ఏం చెప్పాడు? నీళ్ళతో నింపమని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఒక మాట అడగవచ్చు. ఏం అడగవచ్చు మాట? అయిపోయిందేమో ద్రాక్షరసము. ఈయనేం చెప్తున్నాడు? ఈయనకి బుర్ర ఉందా లేదా? అవునా కదా? ఈయనకి బుర్ర ఉందా లేదా? వాళ్ళకి అనుమానం రావచ్చు. అవును కదా? వాళ్ళ మధ్యలో అనుకోవచ్చు, అసలు ఏం నేను చెప్తుంది? అయిపోయిందేమో ద్రాక్షరసము, ఇదేంది దీని గురించి చెప్తున్నాడేంది? చూసారా ప్రియులారా? కానీ అలాగలేదు అంట. నీళ్ళతో నింపమంటే నింపారు. ఒక స్టేజ్ అయిపోయింది. రెండోది ఏమన్నారు తెలుసా? ఎంతవరకు నింపమన్నాడు? అంచుల మట్టుకు నింపమన్నారు. అంచుల మట్టుకు నింపమంటారు. నేను ఆంటీతో చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా, నాకు పాలించేటప్పుడు అమ్మ 30కి ఇమ్మంటా. ఎప్పుడు కూడా 30కి ఇది పొల్లిపాడే అంతవరకు ఇస్తూ ఉంటుంది. ఉత్తమ అని చెప్పినా కూడా తనకు అలవాటు, ఎవరికి ఇచ్చినా కూడా అంతే ఇచ్చేస్తుంది, కొంచెం కూడా తగ్గించదు. ఎందుకంటే అంచుల మట్టుకు నింపాలా. చాలా సందర్భాల్లో మన యొక్క జీవితాల్లో ఏం జరుగుతుందంటే, కొంత నింపుకుంటాం, కొంత నింపుకోం. కొంత వాక్యం వింటాము, కొంత వాక్యం వినము. అర్థం కదా? కొన్ని మాటలు దేవుని మాటలు వింటాం, కొన్ని మాటలు మన మాటలు పెట్టుకుంటాం. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, వాళ్ళలో ఉన్నటువంటి యొక్క విషయం ఏంటంటే, ఏ మాత్రము కూడా అనుమానించకుండా, సందేహించకుండా ఏమన్నారు? అంచుల మట్టుకు నింపడం అంటే కష్టతరమైన విషయము. సగం నింపుకోమంటే ఎవరైనా నింపుతారు కదా? అక్కడికి వెళ్ళేసి అమ్మ కొంచెం అందులో కొంచెం నీళ్ళు పోసిరా మహిమ అంటే హడావుడికి వెళ్ళి పోసాం. నిండా పోసిరామంటే చూడు అనుకున్నా, నాకు చెప్పాడు ఇంకొకరు కనపడలేదా అనుకుంటా. అవును కదా? కాబట్టి అంచుల మట్టు కంటే కష్టతరమైన విషయం. అనగా మన యొక్క సంపూర్ణంగా నింపుకోవాలి దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క వాక్యాన్ని, దైవ సేవకులు చెప్పేటటువంటి మాటను. అది చేయరు చాలామంది. అందుకనే అక్కడ ఏం జరిగిందంటే, ఆయన చెప్పినది చేయుడి అనే మాట ఎందుకు చెప్పాడు? ఆ మాట చెప్పితే ఏం జరిగింది? అక్కడ అద్భుతం జరిగింది. ఎప్పుడైతే ప్రార్థన చేసి దైవ సేవకులు ఒక మాట చెప్తారో దానికి అడ్డు చెప్పకూడదు. అడ్డు చెప్పారా? ముందే చెప్పాను. ఇప్పుడు ఎందుకు ప్రభు కార్యం చేయడం లేదని చెప్పాను నేను ముందు. ఎందుకు కార్యం చేయలేకపోతున్నాడు? మన ఉద్యోగాల్లోనైనా, మన చదువుల్లోనైనా, మన ఏ విషయంలోనైనా, మన ఆరోగ్య విషయంలోనైనా, ఏ విషయంలోనైనా ఎందుకు సమస్తాన్ని ఈయన నూతనంగా చేస్తున్నాయని ఎందుకు చేయలేకపోతున్నాడంటే, ఏం చెప్పాను? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ఎన్ని సాధ్యము. అందుకని ప్రియులారా, సమస్తము సాధ్యమే. ఇందులో ఒకసారి చూసుకోరండి. సమస్తము సాధ్యమే. ఒకటి సాధ్యమయ్యి ఒకటి సాధ్యమయ్యేది కాదు. అందుకనే ఎక్కడో ఒక లోటు, ఎక్కడో ఒక అవిశ్వాసం, ఎక్కడో ఒక మనకు అపనమ్మకం ఉండొడతారా అక్కడ కార్యం జరిగించడం అనేది. ప్రభు మాట నమ్మారు, నీళ్ళ వరకు నింపేశారు, సమృద్ధిగా మార్చబడింది, తృప్తిగా జరుగుతూ వచ్చేసింది. అందుకని మనకి ఎప్పుడైతే మన యొక్క జీవితంలో ఒక నూతనత్వం కావాలి అన్నప్పుడు ప్రతి దానికి నూతనత్వం ఉండాలి. అందుకని మొదటి నుంచి చెప్తూ వచ్చారు. మొదటి పాయింటే ఏమని చూడండి. ఇక్కడ మొదటి పాయింట్ గురించి చెప్తున్నాను నేను. ఇప్పుడు కీర్తన గ్రంథంలోకి రండి. ఏముంది? కీర్తన గ్రంథం 80 అధ్యాయం. కీర్తన గ్రంథము 80 అధ్యాయం, 84 అధ్యాయంలోకి చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసనంత రమ్యములు. యెహోవా మందిరమును చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుతున్నది. జీవంగల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరం అది కేకలు వేయుచున్నది. చూడండి, ఇది ఉన్నదా? ఎవరికైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళకు ఉన్నదా? అసలు ఇలాంటి హృదయం ఉన్నదా మనకు? ఏమంటున్నాడు చెప్పు? ఏం చూడాలని ఆశ? ఏం చూడాలని? యెహోవా మందిరావడం చూడాలనే ఆశ.
ఆ ఆశనుడు ఎంత ఆశ ఉందంటే సొమ్మసిల్లంత ఆశ అంట. సొమ్మసిల్లొద్దులే, కనీసం మనసులోకి వస్తే చాలవుతుంది మాత్రంగా. సొమ్మసిల్లడం అంటే ఏంటి చెప్పండి? సొమ్మసిల్లిపోవడం అంటే ఏమంటారు? పడిపోతారు కదా సొమ్మసిల్లడం అంటే. అంటే ఏంటంటే అయ్యో దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం అనుకుంటా అదే రకమైనటువంటి యొక్క అంత ఆశ అనమాట సొమ్మసిల్లడం అంటే. మనం ఏమంటానంటే పర్వాలేదులే, పాటలు అయిపోతాయిలే, పర్వాలేదులే, ఆరాధన అయిపోతాయిలే, పర్వాలే, సెకండ్ మెసేజ్ పోదాంలే. అందుకనే దేవుడు కార్యం చేయడం. పైన ఏమంటారు? నేను వస్తున్నానుగా, నేను ప్రార్థన చేస్తున్నానుగా, నేను ఆరాధన చేస్తున్నానుగా, నేను సందాయిస్తున్నాగా, దేవుడు ఎందుకు కార్యం చేయలేదు? హృదయంలో నమ్మకం లేదు నీకు. నమ్మకం ఉంటే ఆశ కలిగి సకాలంలో ఇక్కడికి వస్తావు. 7 గంటలన్నప్పుడు 7 గంటలకు వచ్చేసి వస్తావు. నీవెంతగా దేవుని కొరకే నువ్వు సమర్పించుకున్నావో దేవుడు కూడా నీ కొరకు అంతగా సమర్పించుకుంటాడు. మనం ఎంత అయితే దేవుని విషయాల్లో అశ్రద్ధంగా ఉంటున్నామో ఆయన కూడా మన విషయాలు అశ్రద్ధగా ఉంటాడు. అందుకని నూతన సంవత్సరంలో ఆ విధానాలు కొట్టివేసుకుందాం. పాత అలవాట్లు, పాత ఆలస్యంగా రావటం, పాత విధానాలు అటన్నిటిని మార్చేసుకుందాం. మన అన్ని విషయాల్లో ఒక నూతనత్వంగా మారాలి. రెండో మాట ఏమన్నాడు తెలిసిన అక్కడ? నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది జీవం గల దేవుని దర్శించడానికి నా హృదయము, నా శరీరము. అంటే దాని అర్థం ఏంటి? తన హృదయం ఎక్కడ ఉన్నది? దేవుని యొక్క మందిరంలో ఉన్నది. బాగా అర్థం చేసుకోనండి. దేవుని యొక్క మందిరంలో ఉన్నది ఆయన హృదయం. ఉండేది ఒక స్థలం అయితే ఆయన హృదయం అంతా దేవుని మందిరమే. అందుకని నేను చెప్పాను ఇందాక, మనము ఏ రోజైతే వెళ్ళాలనుకుంటున్నామో ఆ ఉదయం నుంచి నువ్వేం చేయాలంటే, నేను ఎట్టి పరిస్థితిలో ఆ సమయంలో నేను అక్కడ ఉండాలి, నేను ఆ సమయంలో అక్కడ ఉండాలి. ఏ పరిస్థితి సరే అడ్జస్ట్ చేసుకుంటాను. పర్వాలేదులే, కొంచెం టీ తాగేసిపోదాంలే, పర్వాలేదులే, ఒక దోశ తినిపోదాంలే, పర్వాలేదులే, వాళ్ళు వచ్చే వీళ్ళు వస్తే 2 మాటలు చెప్పుకొని పోదాంలే. వీళ్ళరా అది కాదు. అందుకని ఆయన సమస్తాన్ని నూతనంగా ఎందుకు చేయలేకపోతున్నావు అంటే నువ్వు నమ్మలేకపోతున్నావు కాబట్టి. ఆయన చేస్తాడనే నమ్మకం లేదు కాబట్టి ముందుగానే అనుకుంటావు ఇది జరగదులేదు, తిరిగి ఇది అయ్యే పని కాదులే అని ముందు అనుకుంటావు. పైన మాత్రం ఇంకో రకంగా ఉంటున్నావు. అందుకని దేవుడు కార్యం చేయలేకపోతుంటున్నాడు. సమస్తము నూతనంగా చేయాలన్నప్పుడు నూతనమైన తీర్మానాల ప్రకారము పాప ఒప్పుకోలు చేసుకున్నారు, మంచిదే. నూతన ఆరాధన చేస్తారు, మంచిదే. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు, మంచిదే. అయితే నూతన తీర్మానాలు కూడా చేసుకోరండి. ప్రభువా, ఈ సంవత్సరంలో నూతనమైన తీర్మానం నేను చేసుకుంటాను. నాకు అవకాశం ఉన్నప్పుడల్లా బైబిల్ స్టడీని విడిచిపెట్టను, ప్రార్థనను విడిచిపెట్టను, లేక దేవుని యొక్క పరిచయ సేవను నేను దేని విడిచిపెట్టను అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటాడో ప్రభు నీ కొరకై తీర్మానం చేసుకుంటాడు. ఇరిమియా గ్రంథంలో మాట ఉంది, తెలుసా మీకు? అది ఇప్పుడైనా చదువుకున్నారా? దాని మీద నేను కూడా ఇప్పుడు మెసేజ్ ఇవ్వలేదు అనుకుంటాను. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవారు ఏముంది? శాపగ్రస్తులు. దేవుని కార్యాన్ని కానీ మనం శ్రద్ధ చేస్తే ఆశీర్వాదం బదులు కూడా నష్టం వస్తుందని దాని అర్థం. శాపం అంటే ఏమో కాదు, శాపం అంటే ఏమో కాదు. దేవుడు ఏదైతే నేను ఆశీర్వదించాలనుకున్నాడో అది పోగొట్టుకుంటావు. పోగొట్టుకోకుండా మాత్రమే కాదు, అక్కడ నష్టం కూడా వస్తుంది. అందుకని ప్రియులారా, ఈ యొక్క సంవత్సరంలో ప్రభువా నూతనంగా నూతన విధానంలో మేము ముందుకు వెళ్ళబోతున్నాం. ఈ నూతన విధానంలో నేను చెప్తూ వచ్చాను 3 వాగ్దానాలు ఉన్న 3 సత్యాలు. మొదటి సత్యం ఏం చెప్పాను? దావీదు తన వ్యక్తిగతమైన జీవితం కొరకై, తన కుటుంబం కొరకై ఏది పోగొట్టుకున్నాడో అది సంపాదించుకుంటాడు. రెండవది ఏం చెప్పాను? ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా, దేవుని ప్రజలందరూ కూడా ఏది పోగొట్టుకుంటున్నారో అది సంపాదించుకుంటారని ఆఖరి వాగ్దానంలో చూస్తూ వచ్చాం. మొదటి వాగ్దానంలో సర్వలోకానికి సంబంధించినటువంటి విషయాల గురించి మొదటి వాగ్దానంలో ఉంటూ వచ్చింది. అందుకని మనం ఏం చేయాలంటే ఆయన సమస్తము నూతనంగా చేస్తుంటున్నాడు. కాబట్టి నాలో ఒక నూతనత్వం రావాలా? ప్రార్థన కొరకైనా, లేచే దాని కొరకైనా, నా బైబిల్ చదువుకోవడానికైనా, నా ప్రార్థన చేసుకోవడానికైనా, నా వ్యక్తిగతమైనటువంటిది ఏదైనా సరే ప్రభు కొరకై ఒక నూతనమైనటువంటి నేను చేసుకున్నప్పుడు ప్రభు కూడా అంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను కూడా నూతనంగా నీ కొరకై వస్తున్నాను. ఇంకా నేను కూడా నూతనంగా నీ దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడు ఆయన అంటూ ఏమన్నాడంటే, నా హృదయము నా శరీరము కేకలు వేస్తుందంట. మనకేమున్నాయి? ఒకటి హృదయం ఉన్నది, రెండవది శరీరం. అంటే దాని అర్థం ఏంటి? దేవుని సన్నిధిలోకి ఏం తీసుకురావాలనుకుంటాడు ఆయన? కొంతమంది శరీరాన్ని తీసుకొస్తారు, హృదయాన్ని తీసుకురారు.
కొంతమంది హృదయాన్ని తీసుకొస్తారు కానీ శరీరాన్ని తీసుకురారు. అంటే అర్థమైందా? ఇవన్నీ కూడా తెలియాలంటే చాలా లోతైనటువంటి సత్యాలు. అంటే దాని అర్థం ఏంటంటే శరీరాన్ని తీసుకొస్తారంటే అర్థం ఏంటంటే అమ్మో నేను వెళ్ళకపోతే ఏమంటారు, ఫోన్ చేస్తారేమో, నేను వెళ్ళకపోతే ఏమని అనుకుంటారేమో, నేను వెళ్ళకపోతే. కాబట్టి అదేంటంటే ఎవరో నిన్ను బలవంతంగా చేసిన రీతిగా, ఎవరో నీ మీద భారం మోపినటువంటి రీతిగా. అందుకని ఆ యెహోవా లేక దేవుడు సమస్తాన్ని నీలో నూతన కార్యంగా ఎందుకు చేయలేకపోతున్నాడంటే నీ యొక్క హృదయము నీ శరీరము రెండు కేకలు వేసే అనుభవంలోకి రావాలి. అంటే నా హృదయము నా శరీరము రెండు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. వస్తారు వాళ్ళు శరీర సంబంధంగా వస్తారు. మన సోదరుడు ఒక ఆయన ఉన్నాడు, మీకు తెలుసు. వచ్చినప్పటి నుంచి నిద్రపోతానే ఉంటాడు. మొన్న అయితే ఒక సహోదరుడు వచ్చాడు, అసలు కుర్చీ మీద తల పెట్టుకున్నాడు, నిద్రపోయినాడు, పోయినట్టే ఉంటాడు. తల మరి ఆ మీటింగ్ అయిపోయిందాక కూడా కుర్చీ మీద ఆనిచ్చాడు తల, ఇక లేపల. వీళ్ళరా మన శరీరము మన హృదయము అంటే దాని అర్థం ఏంటంటే శరీరాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకో, బ్రదర్ పోయావాను, పోయానండి నేను మందిరం, బాగా వాక్యం చెప్పాడా, అదే చెప్పాడండి వాక్యము, ఏడు నిద్రపోతావు వాడు చెప్తావా, ఏడేమో నిద్రపోతావు నువ్వు అంటే అదేంటి శరీరాన్ని ఉపయోగించావు కానీ నీ హృదయాన్ని ఉపయోగించలా. హృదయాన్ని ఉపయోగించడం అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నాతో ఏం మాట్లాడుతూ వచ్చాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నాకు ఏ వాగ్దానం ఇచ్చాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నన్ను అట్లా సరిదిద్దుతున్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నన్ను అట్లా క్రమపరుస్తున్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నన్ను ఎలాగా మారమని చెప్తున్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నన్ను ఎలాగా ఆదరిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరీ సోదరులారా, అది రహస్యము, అది హృదయము. కూర్చున్న కొద్ది సమయం అయినా సరే ఏం చేయాలి, మనము హృదయాన్ని ప్రభుకి అప్పగించాలి. హృదయాన్ని ప్రభుకి అప్పగించినప్పుడు అప్పుడు మనకేమైపోద్దంటే రండి ఆఖరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం, ఒక్క మాటను చూసుకుందాం, ముగించేసేసుకుందాం. హెస్కేలు పుస్తకం, హెస్కేలు 36 అధ్యాయం, హెస్కేలు గ్రంథము 36 అధ్యాయం. అక్కడ ఒక మాటను ప్రభువు మనతో మాట్లాడుతూ చక్కని మాట మాట్లాడుతూ వచ్చాడు. 26వ వచనం, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంస గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించి వారిని నా విధులు గైకొన్న వారినిగా మిమ్మును చేసేదను. ఏమిస్తానన్నాడు చూడండి అక్కడ, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను. ఇవ్వటం వేరే, కలుగు చేయటం వేరే. అదే బైబిల్ స్టడీ అంటే. బైబిల్ స్టడీ అనేది మామూలు వర్తమానాలు ఉండవు ఇది. కాబట్టి ప్రియులారా, ఒకటి ఏముందంటే నూతన ఏమిస్తానన్నాడు, హృదయం ఇస్తానన్నాడు, నూతన హృదయం ఇస్తానన్నాడు. రెండవదిగా నూతన స్వభావం ఇస్తాను, కలుగు చేస్తాను అన్నాడు. కలుగు చేస్తాడంటే అర్థం ఏంటంటే ఆడ లేదు. ఏమన్నాడు, ఆకాశము నక్షత్రాలు కలగాలన్నప్పుడు కలిగిపోయినాయి, లేనివి వస్తాయి. ప్రభువా నా హృదయంలో లేదయ్యా స్వభావము, నువ్వు అనలా నీ నోటిలో నుంచి, అందుకని నా స్వభావం మారలా. నా మోస స్వభావము, నా దుష్ట స్వభావము, నా పాత స్వభావము, నాకున్నటువంటి అసూయ పగ ద్వేషాలతో కూడిన స్వభావము, నాలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి లోక ఆశల కొరకైన స్వభావము, ఈ స్వభావం అంత ఎందుకు మారలేదంటే నీ నోటి నుంచి ఒక మాట రాలా, ఆ మాట వస్తేనే నా స్వభావం మారిపోతుందయ్యా. అందుకనే హృదయాన్ని ఇస్తున్నాడు అంటే ఆయన వాక్యాన్ని వినేదాని కొరకైన ఆశ కలిగిన హృదయాన్ని ఇస్తున్నాడు. రెండవదిగా ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్య ప్రకారం మన హృదయాన్ని మన యొక్క స్వభావాన్ని కూడా ఆయన ఇస్తానని చెప్పినాడు. అందుకనే ఈ యొక్క నూతన సంవత్సరం కొరకై దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చుకోవాలి. కాబట్టి నూతన సమస్తాన్ని నూతనంగా చేస్తారు కాబట్టి అన్ని విధాలుగా మనం నూతనంగా కొనసాగుకుంటూ పోదాం. ఈ సమయంలో మరి మనకున్నటువంటి ఈ సంవత్సరం యొక్క కార్యాచరణ కొరకై
మనం ప్రార్థన చేస్తూ వద్దాము. మరి రానున్న దినాల్లో మనకు కొన్ని బాప్తిసాలు జరగాలి, తర్వాత యానివర్సరీ జరగాలి, మరి దైవసాగులు మన మందికి అవసరము, స్థలం మనకు అవసరము, ఎన్నో విషయాలు మనకు ఉన్నాయి. ఆ తర్వాత ఇదే పాత విధానంలో కాకుండా మరి కొత్త విధానంలో సేవ కూడా మనం చేయాలి, బయటకు వెళ్ళాలి, కొన్ని ఆత్మలు దర్శించాలి, రకరకాల కూడికలు పెట్టాలి. మళ్ళీ కాటేజ్ మీటింగ్స్ ఆగిపోయినవి, కాటేజ్ మీటింగ్ జరిగించాలా, తర్వాత డోర్ టు డోర్ మినిస్టర్ ఆగిపోయింది, అది కూడా జరిగించాలా. ఎన్నో పనులు ఉన్నాయి. వీటన్నిటి కూడా ప్రభు నూతన సంవత్సరంలో జరిగించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయాలనుకున్నప్పుడు, ఆరాధన చేయాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా ఎవరికి వచ్చారో వారికి మాత్రమే ప్రార్థన చేయడము, వారు మాత్రం ఆరాధన చేయడం నేర్చుకోండి. ఎందుకంటే వాళ్ళు వాక్యం విన్నారు కాబట్టి వాక్య ప్రకారం చేయగలరు. ఎవరైతే లేటుగా వస్తారో మరి వాడికి అర్థం కాకుండా ఏదంటే వాళ్ళు అప్పటికప్పుడే ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అందుకనే అన్ని క్రొత్త విధానాల్లో వెళదాం. జాగ్రత్తగా గుర్తుంచుకోనండి. వాక్యము విని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, వాక్యం విని ఆరాధన చేయాలి. అది వాక్యం వినకుండా చేసేటటువంటిది అది సరైనటువంటి యొక్క క్రమశిక్షణ కాదు. కాబట్టి ఈ సమయంలో వాక్యం విన్నంత వరకైనా సరే ఒక సహోదరుడు, ఒక సహోదరి మరి ఈ యొక్క సంవత్సరం కొరకై ప్రార్థించండి. జరగవలసినటువంటి పరిచర్య కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రారంభించండి. సహోదరుడు. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకం గల పరలోకమైన తండ్రి, ప్రభువా నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమును బట్టి తండ్రి నీకు వేలాది వందనములు స్తోత్రం చూపించుకున్నాం తండ్రి. మమ్మల్ని మిత్రులుగా ప్రేమించారు, మీ కృపలో భద్రపరిచినందుకు వేలాది వందనాలు స్తోత్రాలైనా. ప్రభా మేము ఇక్కడ కొంచెం లేటుగా వచ్చాం తండ్రి, మమ్మల్ని మన్నించడమైనా. ప్రభా మీ మాటలు మా ఉదయంలో ఎంతో ప్రభా భారమైన దుఃఖంలో తెప్పించినాయి కానీ ప్రభా ఆయనను మేము చేసిన తప్పే తండ్రి. ఎన్నోసార్లు ప్రభా మిమ్మల్ని దుఃఖపెట్టాం తండ్రి, మమ్మల్ని క్షమించండి ప్రభా. శారీరక బలహీనతల వల్ల ప్రభా ఎన్నోసార్లు ప్రభా నీ మా కొడుకుని ప్రభా పోగొట్టుకున్న వారిని తండ్రి మమ్మల్ని క్షమించండి నాయన. ప్రభా నీ సన్నిధిని దొంగిలించిన వారిని తండ్రి మమ్మల్ని క్షమించండి ప్రభా. మీ మాటలు ఎంతో ప్రేమ గల మాటలు తండ్రి వినలేకపోయాము ప్రభా. మరి ఈ సంవత్సరం బైబిల్ స్టడీ కుటుంబంగా నడిపించినందుకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి సంవత్సరం అంటే ప్రభా మేము ఎక్కడా తప్పుకోకుండా, మరి శారీరకంగా ప్రభావ పడిపోకుండా ప్రభావ, మరి మానసికంగా ఎన్నోసార్లు తప్పుకునే వారిని అలాంటి విధంలో ప్రభావ తప్పుకోకుండా ప్రభావ మేము నీ యందు విశ్వాసంలో బలపరచాలని తీర్మానించుకుంటున్నాం తండ్రి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభావ మరి బైబిల్ స్టడీకి ప్రభావ సంఘ ప్రార్థనకి
ఆదివారం మందిరముకు ప్రభా మేము క్రమంగా రావాలని మమ్మల్ని దీవించిన ఆయన సహాయం చేయండి. చూపించండి. నిన్న వాక్యము ప్రభా నమ్మటం అయితే మీ సాధ్యం అవును తండ్రి. ఇది జరిగింది అని మీరు నమ్మాలని మాతో మాట్లాడారు తండ్రి. వందనము తండ్రి. ఎన్నోసార్లు ప్రభా ఆ మాటను మేము నిలబెట్టుకోలేకపోయాం తండ్రి. ఇది జరగదు అని మా ఉదయంలో అనుకున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించిన ఆయన ప్రభా ఇక మీదట ప్రభా మీ వైపు చూస్తున్నాం తండ్రి. మమ్మల్ని మీ ఆత్మతో కుమ్మరించింది ఆయన. మమ్మల్ని మా సంఘంని అందరినీ ప్రభా అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా మీ ఆత్మతో కుమ్మరించిన ప్రభా మేము సమస్తం సాధ్యమన్నారు తండ్రి. మేము ఏదైనా ప్రభా నీ సన్నిధికి రావాలని మనసులో అనుకునే విధానాన్ని ఆ మనసుని మాకు నూతనంగా పుట్టించినని నా ప్రభువు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వ్యక్తులు వినయముతో భయముతో పొందుకుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమల మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రభా మా తండ్రి యొక్క రాత్రికాల సమయంలో మరోసారి మీ కృపాస్థలం మేము అప్పచెప్పుకుంటూ దాని తండ్రి మీరు బైబిల్ పట్టణంలో మాట్లాడుతూ వచ్చారు. ఈ నూతన సంవత్సరంలో సమస్తముగా నూతనంగా మీరు చేయాలంటే ఆయన సమస్తము బాగు చేశాడు. కాబట్టి మీరు సమస్తము బాగు చేయగలిగినటువంటి ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు అనేకసార్లు వస్తున్నాం కానీ నమ్ముడు నీ వలనైతే నమ్మవానికి సమస్తమైన సాధ్యం. కాబట్టి మేము నమ్మలేకపోతున్నాం కాబట్టి సాధ్యం కావటం లేదు. మా హృదయాల్లోనే ముందుగానే కొంత అనుమానం పెట్టుకొని ప్రార్థన చేస్తుంటున్నాం, అందుకనే కావటం లేదు. హృదయంలో ఏదో ఒక రకమైనటువంటి యొక్క పాతది పెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నాం, అందుకనే జరగటం లేదు అని మాట్లాడుతూ వచ్చారు మీ మాటలు. దాన్ని బట్టి మీకు అందరూ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా విన్నారు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మరి పరిచర్య అయినా సేవ అయినా ప్రభా మా తండ్రి మీ యొక్క మహిమార్థమై సమస్తము నూతనంగా ఒక క్రొత్త విధానములో మా యొక్క సంఘము, మా కుటుంబాలు, మా వ్యక్తిగత జీవితాల్లో అనేకులు చూసి సాక్ష్యం ఇచ్చే రీతిగా మమ్మల్ని మా ప్రభా మార్చమని ప్రార్థిస్తున్నాం. మా తల్లి మాతో మాట్లాడుతూ వచ్చారు. మీరు దాని తండ్రి నూతన హృదయం మాకు ఏమన్నారు, నూతన స్వభావం ఇస్తానని చెప్పారు ప్రభా, నూతన వాక్యం ఇస్తానని చెప్పారు, నూతన నడకనిస్తానన్నారు, నూతన పాత్రగా చేస్తానని చెప్పారు ప్రభా. అనేకమైనటువంటి నూతనమైనటువంటి మాకు మా ప్రభా వ్యక్తిగా చేస్తామని చెప్తూ వచ్చారు. నాయనా నీకు కొంతమంది స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. అటువంటి శ్రేష్టమైన మాట విన్న బిడ్డలందరూ బట్టి కొంతమంది స్తోత్రాలు. మరి కొంతమంది డ్యూటీ బాధ్యతను బట్టి లేటుగా వచ్చినారు, అయినప్పుడు కూడా ప్రభా మా తండ్రి లెవెల్ ఇచ్చిన వర్తమానం కాబట్టి వారు వినేదానికి కావాల్సిన కృప అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. పోతని కొంతమంది రాగలికి కూడా మా తండ్రి అశ్రద్ధగా ఉన్నారో వారు నూతన సంవత్సరంలోనైనా తీర్మానం చేసుకొని బైబిల్ పట్టణం కొరకు వచ్చేదాని కొరకై సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రేంగల మా పొడవ తండ్రి, చింగల మా దేవ, నమ్మకమైన ప్రభావాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అట్లా మా తండ్రి మా ప్రభావ మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మీరు చేసిన మేళ్ళు ఉపకారాలన్నీ బట్టి నేను ఎంతో స్తుతించి ఆరాధించి మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభా మీరే సంపూర్ణంగా సహాయపడాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా మా తండ్రి మా ప్రభా అంతేకాకుండా ప్రభా ఈ యొక్క సంవత్సరంలో మాకు ముందు కార్యం చేయవలసిన పరిచయం ఎన్నో విధాలుగా ఉన్నది. దాని కొరకై ప్రభా సిద్ధపడుతుంటున్నాము. తోడైండి, సహాయపడుతున్నాండి. దాని తండ్రి మరి మాకు బాప్తీసాలు కూడా ఉన్నవి, యానివర్సరీ కూడా జరిపించుకోవాలి. మాకు వర్తమానికులు కూడా అవసరము, స్థలం కూడా చాలా అవసరంగా ఉన్నది. దాని కొరకై దివారాత్రులు పోరాడుతున్నాం, ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ మా హృదయాల్లో ఏమాత్రం అపనమ్మకంగా చేయకండి ప్రభా. మా తండ్రి మా ప్రభా కొందరి సంఘంలో ఉంటూ కూడా కొంతమంది హృదయాల్లో అపనమ్మకం ఏర్పడిపోయింది. ఇంకా మేమేం కట్టగలము, ఆయనేమి కట్టగలరు, వాళ్ళేమి కట్టగలరు అనే హృదయాల్లో చాలామందికి అపనమ్మకం ఏర్పడిపోయింది. అందువల్ల మీ కార్యాల్లో మా ప్రభా మా తండ్రి జరగటం లేదు. అలాంటి హృదయాలన్నీ మార్చివేయండి. ప్రతి హృదయం కూడా దేవుడు కట్టగలడు, మనుషులు కాదు కట్టేది. అటువంటి దైవసేవకుడు కాదు కట్టేది, దేవుడు కట్టగలడనే హృదయాలు అందరికీ దయచేయండి. అప్పుడే మీ కార్యం జరిగించగలడు. మోషే ఒక్కరేమీ చేయలేకపోయినారు ప్రభా తండ్రి. మీరు మోషేకు తోడై ఉన్నప్పుడు మా ప్రభా మా తండ్రి ప్రజలు నడిపిస్తూ వచ్చారు. అయితే ప్రజలు సనుగులు గొడుగుల ద్వారా ఎంతో నష్టపోయినారు. అలాంటిది నూతన సంవత్సరం మాకు లేకుండా అందరం సంతోషంతో, విశ్వాసంతో, ఏక హృదయంతో, ఏక మనసుతోటి ప్రభా మా తండ్రి మా ప్రభా దైవ క్రమాన్ని అనుసరించి ప్రతి విషయంలో కూడా ముందు కొనసాగేదానికి సహాయపడమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేంగల మా ప్రభు తండ్రి, జింగల మా దేవ, నమ్మకమైన ప్రభావాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అట్లా మా తండ్రి మనిషిని వారిని కూడా ప్రార్థన ఉంటుండగా దాని కొరకు కూడా సిద్ధపరచవలసిందిగా వేడుకుంటున్నాం. ఆదివారం ప్రభుత్వాన్ని కొరకు సిద్ధపరచమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభావాన్ని కొంతమంది స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ దయల హస్తాలకు అప్పచెప్పుకుంటూ
మా తండ్రి మా ప్రభు వచ్చిన బిడ్డలందరూ కూడా ఏ అవసరంలో వచ్చారో, ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ అవసరం కొరకై వస్తారో వారందరికీ కావాల్సిన కృప అనుగ్రహించమని విధాల కార్యం నెరవేర్చవలసిందిగా ప్రార్థన చేస్తాం. ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మరోసారి మా ప్రభు మా తండ్రి మాకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఆ వాగ్దానాల కొరకై వారు ప్రార్థించి అవన్నీ కూడా వారి జీవితాల్లో నెరవేర్చబడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. సంఘంలో మా ప్రభు మరి మా తండ్రి కొంతమంది సహోదరుల అవసరము, మరి ఎన్నో పనులు ఆగిపోతున్నాయి మా తండ్రి మా ప్రభు. కాబట్టి సువార్త కొరకైనా దేని కొరకైనా సరే ప్రభా మా తండ్రి సహోదరులను సిద్ధపరచండి. ఎలాగ సహోదరులు అనేకులు రాగలుగుతున్నారు అలాగా సహోదరులు కూడా మీరే సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. ఎవరికే పనులు అప్పగించేమో ప్రభా మీరు అప్పగించారో వాటి విషయంలో వారు నమ్మకం ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు దేవుని కార్యాలు బలవంతంగా మా తండ్రి మా ప్రభా మా తండ్రి చేయకుండా ప్రతి ఒక్కరు ఇష్టపూర్వకంగా ప్రేమపూర్వకంగా చేయడం ద్వారా ప్రభా మా తండ్రి మరి ఎంతో మహిమకరంగా ఉంటాయి. కాబట్టి ఇన్ని విషయాలు మీరు మాతో నూతన సంవత్సరంలో మాట్లాడుతూ వచ్చారు కాబట్టి మీకు ఎంత వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ విధాల స్థలాలకు అప్పచెప్పుకుంటూ మా తండ్రి మా ప్రభు ఈ రీతిగా చేసిన ప్రతి మేళ్ళు ఉపకారం బట్టి దీన్ని స్తుతిస్తూ కనపరుస్తూ వందనాలు చెల్లించుకుంటూ మా తండ్రి మా ప్రభు మేమే కాదు అలాగా ఆ స్థలాల్లో ఉన్నటువంటి బైబిల్ పట్టణాలందరికీ కావాల్సిన కృప అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభునటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన్య సహవాసం మనకును పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. నూతన శక్తిని అందరికొసగి నూతన మార్గము చూపు నూతన శక్తిని నూతన మార్గము చూపు ఏదో మహిమా కొరకై నాకు నూతన నడకను నీకు నీదో మహిమా కొరకై నాకు నూతన నడకను నీకు జీవపు దాతనా హృదయములోనికి నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నీకు నూతన వెలుగు నూతన అనుభవమందరికీ